హాయ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇవాళ వార్తాపత్రికల అంశాలు ఏ కోణంలో ప్రచురించారు, రీడ్ బిట్వీన్ ద లైన్స్ అన్నట్టుగా వార్తల వెనుక వాస్తవాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాడులో ఒక వార్తను మనం చూడొచ్చు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, అసెంబ్లీ గేటు వద్ద భద్రతాధికారికి జగన్ హెచ్చరిక. సభలోకి ప్లకార్డులు తీసుకెళ్లరాదని ఆపినందుకు ఆగ్రహం. పోలీసులతో వైకాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వాగ్వాదం. నేడు ఢిల్లీకి జగన్, అక్కడ నిరసన. ప్రస్తుత సమావేశాలకు వైఎస్ దూరం అంటూ వార్త ప్రధానంగా ప్రచురించారు. చూడండి, ఇది హైలైట్ చేశారు. కిందంతా అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఈనాడులో, బట్ ఈ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారని చెప్పాలి. ఇక్కడ మరొకటి కూడా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించనని చెప్పి చంద్రబాబు ఇదే అంశాన్ని గురించి స్పందించిన తీరు మనం చూసాము. సో ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి అంటే, మధుసూదన్ రావు అనే అధికారి ఆపినందుకు ఆయన్ని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్లకార్డులు పట్టుకొని ఈయన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. దీని గురించి ఎందుకు వెళ్తున్నారు ఏంటి దాన్ని మాట్లాడుకుందాం. ఈలోపు ఇదే అంశాన్ని చంద్రబాబు ఏమన్నారు చూసి నెక్స్ట్ వేరే పత్రికలు ఎలా కవర్ అయింది చూద్దాం. తప్పు చేస్తే తరతమ భేదాలు చూడను, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడద్దు అంటున్నారు చంద్రబాబు. దయచేసి మన కార్యకర్తలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయ కక్షలకు పాల్పడితే జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా ఉంటుంది. సో రాజకీయ కక్షలకు పాల్పడదు. ఇప్పటికే రాష్ట్రం అనేక చోట్ల అదేంటో సడన్గా వార్తలన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అక్కడ హత్య జరిగింది, అక్కడ అత్యాచారం జరిగింది అనేది వార్తలు వస్తున్నాయి. చాలా దారుణమైన పరిస్థితి. దీన్ని డెఫినెట్గా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. పోలీసుల్లో ఎందుకు అలసత్వం వచ్చింది, లేకపోతే జనం రెట్టించిన ఉత్సాహంతో ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నారా అర్థం కావట్లేదు. తెలుగుదేశం కార్యకర్తలు చేస్తూ ఉన్నారా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేస్తూ ఉన్నారా, ఎవరైనా కానీ ఒంట్లో భయం లేకుండా పోయిందనే దానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవాలా. కానీ ఎందుకు వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయో చంద్రబాబు సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నది. నన్ను 53 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. కక్ష తీర్చుకోవాలంటే మొదట నేనే ఆ పని చేయాలి. నిజమేగా, ఆయన 53 రోజుల పాటు జైల్లో పెడితే కక్ష తీర్చుకోవాలంటే ఆయనే చేయాలి కదా. అట్లా చెప్పి వదులుతాడు అనుకుంటున్నారా? చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని చట్టపరంగా చర్యలు తీసుకుని లోపలేయడం పెద్ద విషయం కాదు. ఆయన చేసేవన్నీ తప్పులే కాబట్టి డెఫినెట్గా గత ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన పాత్రని సమీక్షించి డెఫినెట్గా ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీసుకునే నిర్ణయాలను చూస్తే ఆయన జైల్లో వేయడం ఖాయమని మనకు అర్థమవుతోంది. సో అందుకే ఈయన కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లే, బాహాటంగా ఏం చేయాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. సో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే ఆయన్ని లోపల పడేస్తాయి. పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పెట్టారు, ఆయన ఎలా స్పందించాలి? నిజమే కదా, పవన్ కళ్యాణ్ ఎంత హింసకు గురి చేశారు మనందరం చూసాం. హైదరాబాద్ని చూస్తే ఏపీకి రానియరు, విశాఖపట్నం వెళ్తే అక్కడ కరెంట్లు తీసేస్తారు, హోటల్ రూమ్ నుంచి బయటికి రానియరు, ఎన్ని నిర్బంధాలు, వారాహి యాత్రను తిరగనీరు, ఆయనకు స్థలం ఇచ్చారంటే ఇప్పటం గ్రామంలో వెళ్ళి మొత్తం ఇళ్ళు కొట్టేశారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితిని క్రియేట్ చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు. వైకాపా నాయకుల్లా మనము చేస్తే ప్రజలు హర్షించరు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు స్పష్టీకరణ. ఇసుకలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని పునరుద్ఘాటన. సో ఉచిత ఇసుక ఇప్పటికే పెంట అయింది. సో అందరూ ఉచితం అంటూనే ఎక్కువ వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీని జోలికి ఎమ్మెల్యేలు వెళ్ళొద్దు అని చెప్పేసి చంద్రబాబు గారు స్పష్టీకరణ చేశారు. ఇది ప్రధానంగా మనం చూడొచ్చు. ఈ అంశాలని ఏ రకంగా సాక్షిలో చూద్దాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. ఇది సాక్షి, మళ్ళీ చదువు. సాక్షి చదివాక మనం అనాలిసిస్ చేసుకుందాం. ఆంధ్రజ్యోతిలో ఏం చదివారు, ఏం రాశారో చూస్తే ఇదిగోండి. జగన్ చిందులు, పోలీసులపై కసుబుస్సు అనే వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ సకాలంలో ఎల్లకాలం ఇలాగే ఉండదు. సింహాలకు అర్థం తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టడం కాదు. అరే ఎంత అవివేకమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీది. సింహాలకు అర్థం తెలుసా అని మీరు చెప్తారా? మీరు ఆ సింహాలని పిల్లుల్లా చేసి ఆడించిన వాళ్ళు కదా మీరు గత ప్రభుత్వంలో. ఇవాళ వాళ్ళందరూ తాకీదులు అందుకుంటున్నారంటే మీరు ఎంతలా ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించారో అర్థమవుతుందా? దొంగ అని అరిచినట్టుంది జగన్మోహన్ రెడ్డి అరుస్తుంటే. అధికారులు ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, అసెంబ్లీ వద్ద హల్చల్, ప్లకార్డులు చించారంటూ ఫైర్. అప్పుడలా ఇప్పుడలా. అసెంబ్లీ రూల్స్పై జగన్ క్లాసు. నాడు సభలోకి ప్లకార్డులు వద్దని సుద్దులు చెప్పారట, నేడు అడ్డుకున్నందుకు చిందులేస్తున్నారట. పోలీసు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు.
సో నల్ల కండువాలు వేసుకొని వెళ్ళారు. ఆయన బాధ అంతా ఏంటి, ఆయన ప్రజల్లోకి రావడానికి ముఖం చెల్లట్ల. మొహం చెల్లకపోతే ఏ రకంగా రావాలని ఆయనకు అర్థం కావట్ల. శవ రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు. ఆ రషీద్ హత్యను అడ్డం పెట్టుకొని ఏదో హడావిడి చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. సాక్షులు ఏం వేశారు, సాక్షులు చూడండి, తాటికాయంత అక్షరాలు తీశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ప్రజాస్వామ్యాన్ని జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఇలాంటి మాటలు వస్తుంటే నాకైతే కామెడీ కనిపిస్తుంది. హత్య రాజకీయాలకు నిరసనగా సభ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యుల వాకౌట్. బాబాయిని మించిన ప్రేమ రషీద్ మీద ఉంది. ఎవరో అనామకుడు జగన్మోహన్ రెడ్డి, కనీసం గతంలో రషీద్ అనేవాడు ఒకడు ఉన్నాడు నీ పార్టీలో అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అలాంటిది ఇవాళ ఏమంటున్నాడు ఆయన, హత్య రాజకీయాలు నిరసనగా సభ నుంచి వాకౌట్ అంట. మరి నీ సొంత బాబాయిని చంపినప్పుడు సభ నిర్వహించావు, సొంత బాబాయిని చంపినవాడిని వాళ్ళ వరకు పట్టుకోలేకపోయావు. మరి ఏ రకంగా నీకు నైతిక హక్కు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అత్యంత దారుణం. దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. హత్యాకాండపై అసెంబ్లీలో నిరసన గళం వినిపించిన ప్రతిపక్షం. నల్ల కండువాలతో ఉభయ సభల సమావేశాలకు హాజరైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పోలీసులు అతిపై జగన్ ఆగ్రహం. హత్యా రాజకీయాలకు నిరసిస్తూ నల్ల కండువాలతో అసెంబ్లీ వరకు వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసన ర్యాలీ. గేటు వద్ద విపక్ష సభ్యులను అడ్డుకుని ప్లకార్డులు చించేసిన పోలీసులు. మీకు ఆ అధికారం ఎవరిచ్చారంటూ నిలదీసిన వైఎస్ జగన్. పోలీసుల జులం ఎల్లకాలం చెల్లదు. అది మొన్నటి వరకు చెల్లింది కదా పోలీసుల జులం, 5 ఏళ్ల పాటు జరిగింది. సో ఇప్పుడు అంటున్నాడు ఆయన పోలీసుల జులం ఎల్లకాలం చెల్లదని ఫైర్ అయ్యారట. మీ టోపీపై 3 సింహాలు ఉన్నది అధికార పార్టీకి సెల్యూట్ కొట్టడానికి కాదు, ప్రజాస్వామ్యం పరిరక్షించడానికంటూ హితవు పలికారు. ఇవన్నీ కామెడీ కనిపిస్తాయి. బట్ సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక నేల మీదకి వచ్చారని అనుకోవాలి. అంటే దొంగే దొంగ అని నేను ఎందుకన్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను ఏ రకంగా వాడుకున్నారు, పోలీసుల వ్యవస్థని ఏ రకంగా వాడుకున్నారు మనం ప్రత్యక్షంగా చూసాం. ఒక పోలీస్ అధికారి, కొంతమంది పోలీసు అధికారులు RRR మీద, రఘురామకృష్ణరాజు మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆయన కొట్టారు, గుండెల మీద ఎక్కి బాదారు. ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారని ఆయన స్వయంగా చెప్పారు. అంటే మీరు ఇంత శాడిజంగా మీరు వ్యవహరించినప్పుడు మీరు పోలీసు అధికారులను ఎట్లా వాడుకున్నారు? ఆ 3 సింహాలకు అర్థం మీకు తెలుసా? నిజంగా పోలీసు అధికారులకు స్వేచ్ఛనిచ్చారా? పోలీసు అధికారులు వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇచ్చారా? ఎంత ప్రెషర్ పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి జోక్యం జరిగిన ప్రతి చోట బుగ్గే. అధికారులకు ఇంకా బుద్ధి రాలేదని నాకు అనిపించింది గత ప్రభుత్వంలో. గతంలో అనేక మంది ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి వల్ల. ఇప్పుడు ఐపీఎస్ అధికారులు జైలుకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. రఘురామకృష్ణరాజు కేసులో సునీలు, రామాంజనేయులు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకా చాలామంది పోలీసు అధికారులు బయటకు వచ్చే అవకాశం అయితే నాకు కనబడుతోంది. అలాగే ఐఏఎస్ అధికారులు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో గత 2009 తర్వాత ఏ రకంగా అయితే కేసులు ఎదుర్కొన్నారో అదే పరిస్థితి కనపడే అవకాశం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రీజన్ కావాలా అంటే, మొహం చెల్లదు అతనికి. ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి ఏ మొహం పెట్టుకుని అసెంబ్లీలోకి వెళ్తాడు? సిగ్గుమాలిన తరంగా 11 సీట్లు వచ్చినాయి. ఈ 11 సీట్లతో అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడతాడు అనేది అతని భావన. కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క సీట్ వచ్చినా అసెంబ్లీలో మన వాణి మనం వినిపించడం అనేది మన ధర్మం. కానీ అతని ఇవాళ వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు అంటే, గత ప్రభుత్వంలో 23 చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయని ఆయన ఎంత ఎద్దేవా చేశాడు, ఎంత గేలి చేశాడు. చివరికి అసెంబ్లీని ఒక కీచక సభలా మార్చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు భయం జగన్మోహన్ రెడ్డికి. ఆ రోజు మనం అంతా అతి చేశాం కదా, కీచక సభలాగా మార్చాం కదా, మరి ఇవాళ తనని ఎట్లా ఆడుకుంటారో అని ఒక భయం. దీంట్లో సందట్లో సడేమి అన్నట్టుగా RRR రఘురామకృష్ణరాజు గారు పుండి మీద కారం జల్లినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యేసి, జగన్ గారు రోజు రండి అసెంబ్లీకి మాట్లాడుకుందాం మనం అని చెప్పేసి గిల్లేసి వచ్చాడు. పిర్రగిల్లి జోలబారడం అంటారు కదా, అట్లా చేసి వచ్చాడు. ఆ తర్వాత పక్కనే తనకు కూడా సీట్ ఇవ్వమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి పక్కన, ఎందుకు రోజు ర్యాగింగ్ చేయొచ్చు కదా అని. ఇదేదో సింహానికి జింగపల్లి చెక్కినట్టే అయింది పరిస్థితి రఘురామకృష్ణరాజుకి మన జగన్మోహన్ రెడ్డి గారు. సో చూడ్డానికి ఆయన కూడా ఆజానుబాహుడు, ఈయనేమో పొట్టిగా ఉంటాడు కాబట్టి ఇద్దరు అదే సింహం జింకపిల్ల లాగా కనపడతారనుకోవచ్చు మనం. సో మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ఎగ్గొట్టడానికి ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేశారు. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే శవరాజకీయం. ఈ శవరాజకీయాన్ని వాస్తవానికి వాళ్ళిద్దరూ రషీదు, జిలానీ అనే వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే.
ఈ తెలుగుదేశం వాళ్ళకు కూడా బుద్ధి జ్ఞానం లేదు. రౌడీ షీటర్లను తీసుకొస్తారు, అంటే ముళ్ళుతో తీయాలనుకుంటారో ఏమో తెలియదు, కానీ ఆ రౌడీ షీటర్లనే మళ్ళీ పార్టీలోకి తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఇప్పుడు నెత్తి మీదకి తెచ్చుకున్నారు. వాడు 6 నెలల ముందు రషీద్ జిలానీ అనేవాడు ఈ పార్టీలోకి వచ్చాడు. రషీద్ అనేవాడు అదే పార్టీలో ఉన్నాడు. వెళ్ళి ఆ పాత కక్షలతో వాడిని వేసేశాడు. ఇప్పుడు దానికి సంబంధించి చట్ట ప్రకారంగా నేను చెప్పాను గతంలో కూడా ఒక వీడియో, ఇది శాంతి భద్రతల ఇష్యూగా చూడాలి, దీన్ని ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పాను. అంతే తప్ప దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజకీయ కోణంలో చూస్తూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బాయ్కాట్ చేయడం, అసెంబ్లీను కాసేపు వచ్చి నిన్న ఒక 13 నిమిషాలు హడావిడి చేసి వాకౌట్ చేస్తున్నానని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తారట ఇవాళ. ఏం ఢిల్లీకి ఇవాళ వెళ్ళకపోతే ఏం జగన్మోహన్ రెడ్డి గారు? ఈ 4 రోజులు ఉన్న తర్వాత ఢిల్లీకి వెళ్ళొచ్చు కదా, కొంపలు ఏమన్నా మునిగిపోతాయా అంటే పారిపోవడం. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోవడానికి ప్లాన్లు వేస్తున్నాడు. ఇప్పుడు జనంలోకి కూడా ఎట్లా వెళ్తాడు? వెళ్ళలేడు. కాబట్టి ఈ హత్యా రాజకీయాలని చెప్పేసి వీటిని పట్టుకుని ఓదారుస్తారు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి తన పాపాలని వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. కాబట్టి ఈ ప్రక్రియ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దయచేసి తెలుగుదేశం కార్యకర్తలారా, మీరు నిజంగా మీకు కోపం ఉన్నా కక్ష ఉన్నా మీరు గాంధీ ఫార్ములా ఫాలో ఉండయా. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వద్దు. ఆయన మళ్ళీ పట్టుకొని జనంలోకి ఓదార్చి తన పాపాలన్నీ సగం జనం మీద వదిలాడు. అందుకే రాష్ట్రం సంకరాగిపోయింది 5 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ తన పాపాలని మళ్ళీ ఈ 5 ఏళ్ళలో చేసిన పాపాలని మళ్ళీ జనం మీద వదలడానికి వెళ్తున్నాడు. కాబట్టి దయచేసి తెలుగుదేశం కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించండి. జగన్మోహన్ రెడ్డికి ఆ రకమైన అవకాశాన్ని ఇవ్వద్దు.